హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు 10th క్లాస్ ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ నుంచి ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ ప్రాబ్లము మరియు ఎక్సర్సైజ్ 1.2లో థర్డ్ ప్రాబ్లము రెండు సేమ్ ఒకే విధంగా ఉంటాయి. ఎగ్జాంపుల్లో 4 పవర్ n ఇచ్చారు, ఎక్సర్సైజ్లో 6 పవర్ n ఇచ్చారు. రెండింటికి అంతే తేడా. ఎగ్జాంపుల్ ప్రాబ్లం తెలుసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఎక్సర్సైజ్ ప్రాబ్లం ఈజీగా చేయొచ్చు. ప్రాబ్లం వచ్చేసి చూద్దాం. Check whether 4 power n can ends with the digit 0 for any natural number n. మనకి ప్రూవ్ చేయమన్నాడు. ఏమని? 4 పవర్ కెన్ ఎండ్స్ విత్ ద డిజిట్ 0 ఫర్ ఎనీ నేచురల్ నెంబర్ n. ఇది మనం ప్రూవ్ చేయాలి. ఈ ప్రాబ్లం ప్రూవ్ చేసే ముందు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ నంబర్ కెన్ ఎండ్ విత్ ద డిజిట్ 0 అన్నాడు కదా, నేను 10 తీసుకుంటున్నాను. ఎండ్ విత్ ద డిజిట్ 0 2తోని డివైడ్ చేస్తున్నాను. 2 5 10, 5 1 5. 2 and 5 ఫ్యాక్టర్స్ వచ్చాయి. మళ్ళీ 20 తీసుకుంటున్నాను. ఎండ్ విత్ ద డిజిట్ 0 ఫ్యాక్టర్స్ రాస్తున్నాను. 2 10 20, 5 2 10, 5 1 5. 2 into 2 into 5 వచ్చాయి. ఇంకొకటి 50 కూడా తీసుకుంటున్నాను. ఎండ్ విత్ ద డిజిట్ 0 కాబట్టి మనం దీన్ని కూడా ఫ్యాక్టర్స్ రాయాలి. మనకేంటంటే ఎండ్ విత్ ద డిజిట్ ఏ నంబర్ అయినా తీసుకోవచ్చు. 0తో ఎండ్ అయ్యే ఏ నంబర్ అయినా తీసుకోవచ్చు. దానికి ఫ్యాక్టర్స్ చేస్తే ఏమవుతాయంటే 2 and 5 రెండు మనకి డివిజిబుల్ వస్తాయి అన్నమాట. రెండు కూడా డివిజిబుల్ అవుతాయి ఎప్పుడు? ఎండ్ విత్ ద డిజిట్ 0 అన్నప్పుడు. అందుకే నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ తీసుకొని చేశాను. 50 అంటే మనకు 60 70 80 ఏ తీసుకున్నా కూడా 2 and 5 డివిజిబుల్ మోస్ట్ అన్నమాట. పక్కాగా డివిజిబుల్ అవుతాయి. ఇప్పుడు ప్రాబ్లంలోకి వద్దాం. ఇఫ్ ఏ నంబర్ ends with the digit 0, it should be divisible by both 2 and 5. ఏ నంబర్ అయినా సరే 0తో ఎండ్ అయినప్పుడు దాన్ని మనం ఫ్యాక్టర్స్ చేస్తే 2 and 5 రెండు కూడా డివిజిబుల్ అవుతాయని మనకి క్లియర్గా తెలిసిందనమాట. ఇప్పుడు 4 పవర్ n తీసుకుంటున్నాను. దీనికి ఫ్యాక్టర్స్ 2 and 2 అంటే 2 into 2 మాత్రమే వచ్చింది, 5 రాలేదు. మనకు 2 and 5 కంపల్సరీగా రావాలి కదా ఎండ్ విత్ ద డిజిట్ 0 అన్నప్పుడు. కానీ ఇక్కడ 5 రాలేదు, ఓన్లీ 2 into 2 మాత్రమే వచ్చింది. దేర్ఫోర్ 4 పవర్ n 5 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ ఫ్యాక్టర్. ఇక్కడ 5 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ 4 పవర్ n. Therefore 4 పవర్ n ఈజ్ నాట్ ఏ divisible by 5. అంతే కదా. 5 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ ఫ్యాక్టర్ అయినప్పుడు 4 పవర్ n ఈజ్ నాట్ డివిజిబుల్ బై 5. ఎందుకంటే 2 and 5 రెండు కూడా డివిజిబుల్ కావాలి ఎండ్ విత్ డిజిట్ 0 అని ఇచ్చినప్పుడు. దేర్ఫోర్ 4 పవర్ n కెనాట్ బి ఎండ్స్ విత్ ద డిజిట్ 0 ఫర్ ఎనీ నేచురల్ నంబర్ n. ఓకేనా. ఎండ్ విత్ ద డిజిట్ 0 అని నెంబర్ ఇచ్చినప్పుడు ఫ్యాక్టర్స్ 2 and 5 డివిజిబుల్ అవుతాయి. కానీ ఇక్కడ 2 into 2 మాత్రమే వచ్చింది కాబట్టి 5 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ 4 పవర్ n. 4 పవర్ n ఈజ్ నాట్ ఏ డివిజిబుల్ బై 5. సో 4 పవర్ n కెనాట్ బి ఎండ్స్ విత్ ద డిజిట్ 0 ఫర్ ఎనీ నేచురల్ నెంబర్ n. ఈ ప్రాబ్లం సేమ్ థర్డ్ ప్రాబ్లం అలాగే ఉంటుంది.